రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు అంకమ్మరావు. నేను మెలీనా సీడ్స్ కంపెనీ ఎంప్లాయీ అండి, గుంటూరు మార్కెటు. ప్రస్తుతం మీరు చూస్తున్న వెరైటీ మెలీనా సీడ్స్ కంపెనీ వారి కావేరి 155 రకం అండి. ఈ కావేరి 155 అనేది పొట్టి బ్యాడికి టైప్ అండి. ఇది సేమ్ ఆ విధంగా ఉంటుంది. ప్రస్తుతం మనం ఉన్నది చమలమూడి విలేజ్, వడ్చేరుకూరు మండలం, గుంటూరు జిల్లా అండి. చూడండి, మనతో పాటు రాయపాటి శివ గారు ఈ చేను ఫార్మర్ అండి. అన్నయ్య మాటల్లో అసలు ఎలా ఉందో ఒకసారి విందాం. రైతు సోదరులకు నమస్కారం అండి. ఇది మెలీనా సీడ్స్ వారి కావేరి 155 అండి. నేను ఇది మన గుంటూరులో మాధవి సీడ్స్ వాళ్ళ దగ్గర సురేష్ అనే డీలర్ గారి దగ్గర తీసుకోవడం జరిగింది. అయితే ఇది ఫస్ట్ కాపు నేను కోసానండి. ఒక 10 క్వింటాలు అయింది ఫస్ట్ కోత. మళ్ళీ ఇప్పుడు ఒక 10 క్వింటాలు అయింది ఖచ్చితంగా. కాపు అయితే చూడండి, బాగా విపరీతంగా దగ్గర కాపు. ఇది బొబ్బరకు కూడా తట్టుకుంది. బొబ్బర అసలు లేదు ఈ చేలో. అండ్ ఇంకోటి ఏంటంటే కాపు చిక్కదనం మీరు కాయలు చూడవచ్చు మన దగ్గర ఇట్లా ఉంటాయండి. ఇది రెండో కోత కొయ్యాల్సిందండి. ఆల్రెడీ ఫస్ట్ కోత కోసేసాం, ఇంకో రెండో కోత ఇది. ఈ పచ్చికాయ కూడా విపరీతంగా ఉందండి, విపరీతమైన పచ్చికాయ చూడండి. అంటే ఈ విత్తన రకం దగ్గర కాపు, కాయ కూడా సైజు ఉందండి. చూడండి, కాయ బాగా సైజు వచ్చింది, కలర్ కూడా ఉంటుంది. ఈ మాధవి సీడ్స్ లో ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారండి? నేను 12 ప్యాకెట్లు తీసుకున్నారు. ఎకరానికి 12 ప్యాకెట్లు. ఒకటేమో మామూలుగా పడి మొక్కలకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మొలక శాతం ఎలా వచ్చిందండి? 98% వచ్చింది. 98%. అసలు మొక్క ఎక్కడ కూడా విరిగిపోలేదు. 98 నర్సరీ మొక్కలు ట్రేకి 98 ఉంటే 98లో 1-2 పోయినాయి తప్పితే మిగతా అన్ని బాగా మొలకతనం వచ్చింది, బాగా వచ్చింది. అసలు చెట్టు కూడా బాగా గుబురుగాను హైట్ కూడా పెరగడం జరిగింది, బాగా వచ్చిందండి. ఈ 355 రకం వచ్చేసండి వేరే కంపెనీతో పోల్చుకుంటే మన కంపెనీ వెరైటీ మొలక శాతం కొంచెం ఎక్కువ వస్తుందండి. మొలక శాతం ఎక్కువ, కాపు కూడా ఎక్కువ. నేను లాస్ట్ ఇయర్ వేరే ఇత్తనం వేసాను. ఇదే 155 అండి. వేరే ఇత్తనం వేసాను. అది వేస్తే అది హైట్ పెరగలేదు, కాపు కూడా అంత లేదు. ఈ ఇత్తనం వేసినందుకు నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను ఈ సంవత్సరం. అయితే మాత్రం నేను వచ్చే సంవత్సరం 4 ఎకరాలు ఇదే వేద్దాం అనుకుంటున్నాను. పుష్టి కాడ నుండి కాయ సైజు కానీ చెట్టు ఎత్తు కానీ ఎలా ఉందండి? చెట్టు బాగా హైట్ పెరిగింది. ఫస్ట్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత చిన్న ఇంత హైట్ ఉందండి. అప్పుడు ఒక కాపు వేసేసింది. ఇప్పుడు రెండో కాపు వేసింది. నాకు తెలిసి రెండో కోత కోసిన తర్వాత కూడా మళ్ళీ మూడో కోత కొయ్యాలి. మూడో కోతకి మళ్ళీ ఒక 3-4-5 క్వింటాల దాకా దిగుద్ది. మొత్తం యావరేజ్ గా మొత్తం మీద ఒక 10 దిగుతాయి అని అనుకుంటున్నా. 10 క్వింటాలు దిగుబడి వస్తుందని మీ అంచనా? ఎస్టిమేషన్. ఇదే పొట్టివాడికి రకాలు సేమ్ ఇలానే కాయ సైజు రావడం కానీ ఎత్తు పెరగడం కానీ ఏమన్నా లేవు? అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏమన్నా గమనించారా? గమనించలేదంటే ఇందులో బొబ్బర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయ పొడుగు ఉంది, కలర్ ఉంది, బొబ్బరకు తట్టుకుంది. చెట్టు పెరగడం అలాగే ఉంది, కాయ కాపు కూడా అలా బాగా వచ్చింది. దానికి ఏంటంటే 155 విత్తనం ఎలా వచ్చిందంటే పాత విత్తనం ఇంతకుముందు నేను వేసింది సడన్ హైట్ కి వచ్చిన తర్వాత ఆగిపోయింది. రెండో కాపు లేదు. అంటే పెంపు ఆగిపోయింది, రెండో కాపు లేదు. మనం ఎన్ని మందులు కొట్టినా గానీ దాదాపు ఒక 30,000కి మందులు కొట్టా నేను, అసలు పెరగలేదు. అట్ ద సేమ్ టైం కాపు కూడా 30,000 వేస్ట్ అయిపోయినాయి. ఇది అలాగా ఫస్ట్ కోత ఎప్పుడైతే తెంచి నీళ్లు పెట్టి మందులు వేసానో మళ్ళీ వెంటనే పోత అందుకోవడం, చెట్టు పెరగడం. మూడో కోత కూడా మూడో కాపు కూడా మూడో తంతి కూడా పైకి వచ్చేసింది. మూడో తంతి కూడా వచ్చేసింది. అది ఇప్పుడు పోతుంది దానికి నిండుగా, అది కూడా పడిద్ది పోత. మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది మూడో తంతి. మూడో తంతి ఇది మూడో తంతి. ఇది అక్కడ చూడండి,
ఈ పైన వచ్చినవన్నీ పైన ఉన్నదంతా మూడో తంతి. ఇది ఇటు చూడండి, ఇదంతా మూడో తంతి. ఆల్రెడీ ఈ రైతు ఒక కటింగ్ అయిపోయిందండి, రెండో కోత కోయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కోత ఎంత వచ్చిందన్న? 10 గంటల దాకా దిగుబడి. 10 గంటల దిగుబడి వచ్చింది. కాయలు అమ్మారన్నా? అమ్మలేదండి, ఇంకా కళ్ళంలోనే ఉన్నాయి. కాయలు కళ్ళంలో ఉన్నాయంట. ఒకసారి మనం కూడా కాయల దగ్గరికి వెళ్ళి ఆ రైతు ఒక అనుభవాలు మళ్ళీ చెబుతారండి. ఈ మెలీనా సీడ్స్ కంపెనీ వారు కావేరి 155 ఎండుకాయలు అండి. చూడండి ఎండుకాయలు. మంచి కలరు, సైజు. అన్న ఎలా ఉందన్న కాయ? కాయ అన్నిటి మీద 155 మీద ఈ సైజు పొడుగు. ఇదిగోండి మీరు గమనించవచ్చు. మీరు ఏ కాయలు తీసుకున్నా కానీ పొడుగు వస్తుంది, పట్టి కూడా వచ్చింది. చూడండి ముడత బాగా వచ్చిందా? ముడత బాగా వచ్చింది. కాయ కూడా కలర్ బాగుంది. ఇప్పుడు మీ అంచనా ప్రకారం మార్కెట్లో ఎలా వెళ్తుంది? బెస్ట్ కిందకి వెళ్ళిద్దా, మీడియం కిందకి వెళ్ళిద్దా? సూపర్ డెలక్స్. సూపర్ డెలక్స్ కిందకి వెళ్ళిద్ది. సూపర్ డెలక్స్ ఇంకా అచ్చులేదు ఇందులో. తాలు ఎంత వచ్చిందన్న? తాలు చాలా తక్కువ వచ్చింది. ఇగోండి తాలు చూడండి. ఇప్పుడు ఇవి ఎండుకాయలు, తాలుకాయలు చూడండి. ఇవి తాలుకాయలు అంటే సుమారు 9 క్వింటాలు మంచి కాయలు వస్తే ఒక కింటా కూడా ఉండదు. కింటాకు తక్కువే తాలుకాయలు వచ్చింది. ఇక అన్నిటికీ తట్టుకొని కూడా ఇది గట్టిగా కాసింది. ఇప్పుడు మీరు ఫస్ట్ కోత కాయలు వర్షానికి కొంచెం ఏమైనా తడిచినాయన్నా? తడిచినాయి. ఫస్ట్ కాపు మొత్తం ఆల్మోస్ట్ ఫస్ట్ కోత మొత్తం వర్షంలోనే ఉంది. అయినా కానీ తాలు శాతం తక్కువ వచ్చింది. అన్ని 155లో దాదాపు 30% 40% తాలు వస్తే మన దాంట్లో మహా అయితే ఒక 10% కూడా రాల. 10% తాలు వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు చేలో ఉన్న కాయలు ఏమైనా తాళ్ళు ఉన్నాయన్నా? లేవు, అసలు లేవు. ఇప్పుడు చేలో ఉన్న కాయలు తాలు అసలు లేవు. ఇప్పుడు వచ్చే అంత మంచి కాయ. ఉరక కూడా తట్టుకుందన్నా? ఉరక తట్టుకుంది, బొబ్బరకు కూడా తట్టుకుంది. ఓకే, వైరస్లకు కూడా చాలా తట్టుకుంది. ఈ వేసుకోదగ్గ ఇత్తనం ఇది. రైతులు వేసుకోదగ్గ ఇత్తనం. నేను చాలా మందికి నాకు తెలిసిన సర్కిల్లో దాదాపు ఒక 100 మంది నా చేను వచ్చి చూసి వెళ్ళారు. వాళ్ళు వచ్చే సంవత్సరం ఈ ఇత్తనం వేసుకుంటాం అంటున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే అండి, వేసే ఇత్తనం అందరూ ఒకసారి ట్రై చేయండి, మీకు సాటిస్ఫై అవుతారు. ఓకే, ఇలాంటి మంచి రకమైన దిగుబడి ఇచ్చి అన్నిటికీ తట్టుకునే ఇత్తనం మెలీనా సీడ్స్ వాళ్ళు మరిన్ని మరిన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసేయాలని కోరుకుంటున్నాము. మెలీనా సీడ్స్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు అండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.